వెల్కమ్ టు అరవింద కథలు. అనగనగా అందమైన ఊరు. ఆ ఊరు పచ్చని పొలాలతో కలకలలాడుతూ ఉండేది. ఆ ఊరిలో ప్రజలు ఒకరికి ఒకరు సహాయంగా ఉండేవారు. అక్కడ పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఆడుకుంటూ ఉండేవారు. హే చిన్ను, జాగ్రత్త, పడిపోతావు నాన్నా. సరే అమ్మా, నేను జాగ్రత్తగానే ఉన్నా, నువ్వెళ్ళమ్మా, నేను ఆడుకుంటాను. లేదు నాన్న చిన్ను, నిన్నసలు ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళను. ఈ ఊర్లో సమస్యలు అసలే ఎక్కువైపోయాయి నాన్నా. అయితే అంత ప్రశాంతంగా ఉండే ఊరిలో ఒక పెద్ద సమస్య కూడా ఉంది. అదేంటంటే, ఒక దయ్యం పక్కనే ఉండే అడవిలో నుంచి వచ్చి అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయేది. అది ఒక నక్క రూపంలో ఉండి అందరినీ భయపెట్టేది. ఈ ఊరు అడవికి దగ్గరలో ఉండడం నాకు చాలా అదృష్టం. లేకపోతే ఆహారం వెతుక్కోవడానికి ఎంత దూరం వెళ్లాల్సి వచ్చేదో. అయినా ఈ మధ్య ఊర్లోకి వెళ్ళి చాలా రోజులైంది. ఎక్కడ చూడు మనుషులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. రాత్రిపూటనేమో ఇంట్లో నుండి బయటికి రావడం లేదు. ఈసారి సమయం చూసుకొని లోపలికి వెళ్ళాలి అని ఆ దయ్యం ఊరిలోకి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని వేచి ఉండేది. అదే ఊరిలో ఒక మహిళ ఉండేది. తన భర్త ఉద్యోగరీత్యా వేరే ఊర్లో ఉండడం వల్ల ఒక్కతే అన్ని పనులు చేసుకునేది. హే పద్దు, ఎక్కడికెళ్తున్నావు? కూరగాయలకెళ్తున్నా అక్క. పాప ఎలా ఉంది? ఒక్కదానిని ఇంట్లో వదిలేసి వెళ్తున్నావా? అసలే రోజులు బాలేదు. ఆ మాయదారి దయ్యం పిల్లల్ని ఒంటరిగా కనిపిస్తే తీసుకెళ్లిపోతుంది. అదేం లేదక్కా, ఇంట్లో పాపతో పాటు వాళ్ళ నానమ్మ కూడా ఉంది అని ఇంటికి తిరిగి వెళ్ళింది. పద్దుకి ఒక పాప ఉండేది. ఆ పాప పేరు డింపు. పాప ఎంత అందంగా ఉండేదో అంత తెలివిగల్లది. ఎప్పుడూ అమ్మ చెప్పిన మాటలు వినేది. ఒక్కసారి కూడా మారం చేసేది కాదు. పక్కనే ఉండే పిల్లలతో ప్రశాంతంగా ఆటలాడుకునేది. డింపు, ఇలా రా అమ్మా, అన్నం తిందువు గాని. హా, వస్తున్నా అమ్మా. హే, నేనెళ్తున్నా, మా అమ్మ నన్ను పిలుస్తుంది. హే, నువ్వు కాసేపు ఆగి వస్తానని చెప్పొచ్చు కదా. అమ్మో, మా అమ్మ చెప్పిన మాట నేనెప్పుడు వింటాను. అమ్మ పిలిస్తే నేను తప్పకుండా వెళ్తాను అని ఎప్పుడూ అమ్మ మాట జవదాటేది కాదు. అలా ప్రతిరోజు అమ్మతో కలిసి ఆడుకునేది. అమ్మకి చిన్న చిన్న సహాయాలు చేసేది. వారిద్దరూ కలిసి సంతోషంగా ఉండేవారు. అయితే ఒకరోజు వాళ్ళ నానమ్మ ఇంట్లో ఉండదు. అదే సమయంలో పద్దుకి మార్కెట్కి వెళ్లాల్సిన పని పడింది. పాపనేమో అంత దూరం మార్కెట్కి తీసుకెళ్లలేదు. ఇంట్లో విడిచిపెట్టి వెళ్లాలంటే దయ్యం ఎక్కడ వస్తుందో అని భయపడడం మొదలుపెట్టింది. అయ్యో, మార్కెట్కి వెళ్ళాలే, పాపని తీసుకెళ్లలేను, కానీ ఇంట్లో కూడా వదిలిపెట్టలేను. ఇప్పుడెలా? ఏం జరిగిందమ్మా, అలా ఎందుకున్నావు? ఏం లేదు బుజ్జి పాప, అమ్మ మార్కెట్కి వెళ్ళాలి, కానీ నిన్ను ఇంట్లో వదిలి ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు. అయ్యో అమ్మా, అంతేనా? నేను ఇంట్లో ఉంటానమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. నిజమా బంగారు తల్లి, నువ్వు ఉంటావా? అయితే అమ్మ మాట వింటావు కదూ? వింటాను అమ్మా. నువ్వు లోపలికెళ్ళి గడియ వేసుకో. నేను వచ్చి తలుపు కొట్టి పాట పాడుతాను. అప్పుడే నువ్వు గడియ తీయాలి, సరేనా? హా, పాటనా? ఏ పాట పాడతావమ్మా? ఏ పాట పాడను? సరే, ఒరేయ్ ముద్దుగుమ్మ ముద్దిస్తావా అనే పాట పాడతాను. అది విని నువ్వు తలుపు తీయాలి, సరేనా? సరే అమ్మా అని పాప ఇంట్లోకెళ్ళి తలుపేసుకుని జాగ్రత్తగా ఆడుకుంటుంది. అమ్మ మార్కెట్కెళ్లడం గమనించిన దయ్యం ఆ పాపని ఎత్తుకెళ్లడానికి పన్నాగం వేసింది. నక్క రూపంలో మెల్లిగా ఇంటి వద్దకు వచ్చి వాళ్ళ అమ్మలాగా తలుపు కొట్టడం మొదలుపెట్టింది. ఆ చప్పుడు విని పాప, హా, అమ్మ అప్పుడే వచ్చేసిందా? అమ్మయ్యా. హా, కాని అమ్మ వచ్చి తలుపుని కొట్టదే. పాట పాడతానంది కదా, అది మా అమ్మ కాదు. నేనస్సలు తలుపు తెరవను. ఏంటి ఇన్నిసార్లు తలుపు కొట్టిన ఈ పాప తీయడం లేదేంటి? లోపలేం చేస్తుందసలు? సరేలే, ఇంకోసారి ప్రయత్నిస్తా. పుజ్జమ్మ, తలుపు తీయమ్మా, అమ్మనొచ్చాను అని పిలవడం మొదలుపెట్టింది. హా, ఇది మా అమ్మ గొంతులా లేదే. అయినా అమ్మ పాట పాడతాను అని చెప్పింది. ఇది అమ్మ కాదు. నేనసలు అమ్మ చెప్పినట్టే వేరే వాళ్ళు ఎవ్వరొచ్చినా తలుపు తీయను అని అమ్మ చెప్పినట్టే తలుపు తెరవకుండా ఇంట్లోనే ఆడుకుంటుంది. ఇక దయ్యానికి పట్టలేని కోపం వచ్చింది. ఈ పాపకి ఎంత పొగరు, ఎంత తెలివిగా ఉంది. ఎలాగైనా ఈ పాపని బయటికి తీసుకురావాలి అని
ఆ పాప స్నేహితుడిగా గొంతు మార్చి మాట్లాడుతుంది. డింపు, నేను నీ స్నేహితుణ్ణి. నువ్వు బయటికి రా, మనం కలిసి ఆడుకుందాం. నా స్నేహితుడొచ్చాడు. హో, కాని మా అమ్మ తలుపు తీయొద్దంది కదా. నేను వెళ్ళను. మిత్రమా, నేను రాను. మా అమ్మ నన్ను ఇంట్లోనే ఉండమంది. తలుపు ఎవ్వరొచ్చి కొట్టినా తీయొద్దు అని చెప్పింది. కాబట్టి నేను తలుపు తీయను. నువ్వు వెళ్ళు అని చెప్తుంది. ఇక ఆ మాటలు విని దయ్యానికి విసుగు పుట్టింది. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పాప వాళ్ళ అమ్మ మాట కాదని తలుపు తీసేలా లేదు. ఇక నేనిక్కడ ఉండి ప్రయోజనమేమీ లేదు. నన్నెవరైనా చూస్తే చాలా ప్రమాదం అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక కాసేపట్లో వాళ్ళ అమ్మ వచ్చి తలుపు తడుతుంది. కాని పాప పాట వినకపోవడంతో తలుపు తెరవదు. అమ్మ పాపకి చెప్పిన మాట గుర్తొచ్చి పాట పాడుతుంది. అది విని పాప సంతోషంగా తలుపు తెరుస్తుంది. పాప జరిగిందంతా అమ్మకి చెప్పింది. అది విని అమ్మ పాప తెలివికి బాగా సంతోషిస్తుంది. డింపు తన అమ్మ చెప్పిన మాటలు పాటించి తనని తాను రక్షించుకుంది. పెద్దల మాట వినడం చాలా ముఖ్యం. మనకు వచ్చే ప్రమాదాల నుండి ఆ మాటలు మనని కాపాడుతాయని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.